వెల్కమ్ టు డే 4 ఆఫ్ 100 days వెయిట్ లాస్ ఛాలెంజ్. నేను చేసేది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఈటింగ్ విండో 16:8. నా ఈటింగ్ విండో 10 o'clockకి స్టార్ట్ అవుతుంది, అలాగే ఈవినింగ్ 6 o'clockకి క్లోజ్ అవుతుంది. డే 4లో నేనైతే క్లాస్ కోసం ట్రైన్లో ట్రావెల్ చేయాల్సి వచ్చిందండి. సో నేను ట్రైన్లో ట్రావెల్ చేస్తూ డైట్ ఎలా మేనేజ్ చేశాను, డైట్ ఫుడ్ ఎలా కుక్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో నేనైతే నా డేని ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ చేశానండి. 4 o'clockకి లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా లెమన్ వాటర్ అయితే తీసేసుకున్నాను, డీటాక్స్ వాటర్ లాగా. సో వాటర్ తీసేసుకున్న తర్వాత చపాతీలకి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో నాకు ముందే ట్రావెల్ ఉందని తెలుసు కాబట్టి ముందు రోజు నైటే చపాతీ పిండిని అయితే కలిపి పెట్టేసుకున్నాను. చపాతీ పిండితో పాటు కర్రీకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని ముందే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. లెమన్ వాటర్ తాగేసిన తర్వాత గోధుమ పిండి తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాను. చూసారు కదా ఎంత మెత్తగా వచ్చిందో. నేనైతే ఇందులో సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏమీ వేయనండి. సో ఇంకా దాంతో చపాతీలు అయితే చేసేసుకొని చపాతీలు కాల్చేసుకున్నాను. ఇక్కడ షేప్ గురించి అయితే పట్టించుకోవద్దండి. నాకు కొన్నిసార్లు రౌండ్గా చక్కగా వస్తుంది, కొన్నిసార్లు మాత్రం అస్సలు షేప్ రాదు. సో ఇంకా చపాతీలు అయితే కాల్చేసుకున్నాను. సో తర్వాత చపాతీలోకి సైడ్ డిష్గా క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై అయితే చేసుకున్నాను. దానికోసం బాండీ పెట్టుకొని అందులోనే ఆయిల్ కొంచెం ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకున్నా. తర్వాత అందులోనే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకున్నా. ఈ వెజిటబుల్స్ అన్నీ నేను ముందు రోజు నైటే కట్ చేసుకున్నానండి. సో తర్వాత క్యాప్సికమ్ వేసుకొని అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకున్నా. తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకున్నా. తర్వాత అందులోనే టొమాటో కూడా వేసేసుకొని ఒక 2 minutes బాగా ఫ్రై చేసుకొని వెజిటబుల్స్ అన్నిటిని మగ్గనివ్వాలి. సో ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత అందులోనే టేస్ట్కి సరిపడంత సాల్ట్, పసుపు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. సో మనము డైట్ చేయాలి అని ఫిక్స్ అయితే ఆ డే ఎంత కష్టంగా ఉన్నా కూడా మనము తప్పకుండా మెయింటైన్ చేయాలండి. సో దాని తర్వాత స్పైసీకి తగినంత కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా కలిపేసుకొని అందులోనే 2 eggs కొట్టి వేసుకున్నాను. ఎగ్స్ కోసం కొంచెం సాల్ట్ వేసుకొని వాటన్నిటిని బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా దించే ముందు గరం మసాలా వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని బాగా కలిపేసుకొని ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవడమే. నేనైతే ఈ కర్రీ కుక్ చేసేసుకొని ఫాస్ట్గా రెడీ అయ్యి బాక్సెస్ ప్యాక్ చేసుకొని రైల్వే స్టేషన్కి అయితే పరిగెత్తారండి. ఎందుకంటే నేనైతే ట్రైన్ మిస్ అయిపోతాను అనుకున్నాను. ట్రైన్ 6:30కి, నేను కరెక్ట్గా 6:25కి స్టేషన్కి రీచ్ అయ్యాను. ఫాస్ట్గా వెళ్ళిపోయాను. సో ఇంకా నా ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది 6:30కి. సో ఇంకా 10 o'clockకి ట్రైన్లోనే నా ఈటింగ్ విండోని ఓవర్ నైట్ ఓట్స్తో అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఇలా తిని నాకు ప్రెజెంటేషన్ ఉందని ప్రిపేర్ అవుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చి ఈరోజు క్లాస్ క్యాన్సిల్ అయింది అని చెప్పారండి. సో చెప్పడంతో ఇంకా స్టేషన్లో దిగిపోయి అక్కడ నుంచి ట్రైన్ తీసుకొని మళ్ళీ మా రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఎలాగో ఇంకా కుక్ చేసే పని లేదు కాబట్టి లైబ్రరీకి వెళ్ళి కాస్త వర్క్ చేసుకున్నాను. తర్వాత ఇంకా లంచ్లోకి అయితే 3 రోటీ, క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైతో అయితే లంచ్ ఫినిష్ చేసేసాను. లంచ్ కొంచెం హెవీగా అనిపించింది, అందుకని ఇంకా నైట్ ఏబీసీ జ్యూస్ ఏం తాగలేదు, కానీ 6 o'clockకి బటర్ మిల్క్ అయితే తాగేసి డే 3 అయితే ఫినిష్ చేశాను. ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు నా వెయిట్ వచ్చేసి 77.45 grams. ఈ 100 daysలో నేను ఎంత వెయిట్ లాస్ అయినా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.